చిన్నప్పుడు కూడా ఎక్కువ అల్లరి చేయలేదండి? చిన్నప్పుడు చాలా హింస పెట్టేవాడిని నన్ను. అది చెప్పండి మరి. ఇప్పుడు ఇదంతా మీరు ఇప్పుడు ప్రెసెంట్ చరణ్ గురించి, మీరు పాత చరణ్ గురించి అడగండి. 15 years వెనక్కి నేను బలిపోతుంది. ఓకే, అప్పుడు ఎలా ఉండేవాడు చరణ్? నా విలువైన కాలాన్ని వాళ్ళకి వదిలేశాను. అయ్యో, అంటే వాళ్ళని చూసుకోవడం అంటే నేను పైగా మనకేం తప్పు కూడా ఏం లేదు, మన చదువులు ఇంట్లోనే ఉండాలి కదా. కంపల్సరీ అప్పట్లో ఇంత చదువుకునే వాళ్ళు కదా? ఇవి చదువుకునేవాడిని, బట్ ఇది ఇవన్నీ చదువుకుని కాదు కదా. అప్పుడు కూడా ఇవే అంటే స్టాండర్డ్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు కదా, దానివల్ల నేను ఇంట్లోనే ఉండేవాడిని. సరే ఏం చేస్తారు, ఎవరు ఉండేవాళ్ళు, నేను ఉండేవాళ్ళు, షూటింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. బుక్స్ రీడింగ్, బేబీ సిట్టింగ్ మామూలు. వీళ్ళు కూర్చొని వీళ్ళకైనా నాకు టెన్షన్ ఎలా ఉంది, మెట్లు పాకి పరిగెడితే కింద మీద పడిపోతుంది. నాకేంటంటే నాకు గుండెపోటు వచ్చేసేది వీళ్ళని చూస్తే, ఎక్కడ పడిపోతారు మళ్ళీ వీళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాలని. అంటే నేను ఏది ఒక వయసు లేదు ఎంజాయ్ చేయలేదండి వీళ్ళ మా వద్దుతో కూడా అదే చెప్తుంటాను. నువ్వు నా విలువైన కాలం నువ్వు నాశనం చేసేస్తావు, వీళ్ళకి అప్పు చెప్పాను. అంటే ఎలా ఉండేదంటే మేము ఒకసారి నేను సింగపూర్ తీసుకెళ్ళాను. రాకేదో ఒక అవకాశం వచ్చింది అబ్రాడ్ వెళ్తాను. నేను దాన్ని చాలా రెడీ చేసుకున్నాను, ఇక్కడ అవి చూడాలి ఇవి కొనుక్కోవాలి అంటే నాకేదో ఒక $100 అంతా ఇచ్చారు. సో వాటిని నేను చాలా ప్లాన్ చేసుకుంటే వీడు నాకు హింస పెట్టి నన్ను ఏది చూడనివాడు. అంటే మా వదిన పరిగెట్టలేదు వెనకాల, వీడు అటు ఇటు పరిగెట్టేస్తాడు. ఢిల్లీ అక్కడ ఎస్కేట్ డ్రాప్ చేశాను, నాకు గుర్తులేదు. ఈ హైట్ ఉంటాడు, అటు పరిగెట్టేసాడు ఇటు పరిగెట్టేసాడు, ఎస్కలేటర్ ఆపేసాడు, చెయ్యి నన్ను తిడుతూ ఉండేవాడు. ఇంక ఏం చేశాను, పక్కకి పిలిచి చరణ్ కామ్గా ఉంటామని గిచ్చాను. ఇట్లా తెలియదు మనకి ఇచ్చినట్టు కూడా చెయ్యిలా ఉంటది. అంటే ఇంకా అంత స్థాయి తీసుకెళ్ళిపోయాడు, నోరు మూసుకొని. మౌదిని చెప్పలేను ఇవన్నీ. మౌదిని చిన్నపిల్లడు కదా ఎలా చేస్తానంటే నాకేమో నా విలువైన కాలాన్ని దోచేసిన వ్యక్తి. మీరు ఈయనకి ఇచ్చినట్టుగా అమ్మతో వెళ్ళి చెప్పారు ఎప్పుడైనా? నాకండి ఈయన మిమ్మల్ని ఇచ్చినట్టుగా పోలీస్ దెబ్బలు మీకు కనిపించవు బయటికి, ఎవరు నమ్మరు. సో చెప్పినా కూడా అబద్ధం చెప్తున్నా. అసలు నన్ను సపోర్ట్ చేసేది కదండి, బికాజ్ ఆవిడకి ఎంత ఫ్రీడమ్ దొరుకుతుంది కదండి బాబాయ్కి ఇచ్చేస్తే. సో బాబాయ్ నేను అనేది కాదు, పిచ్చి పిచ్చి తిండి తినేసేవాళ్ళు, దాని అంతా కింద పడేసేవాళ్ళు. నేను మళ్ళీ హోటల్ వస్తే తిడతారు, మళ్ళీ వాళ్ళ ముందు బాగుండదు కదా అని చెప్పి ఇండియన్స్ అంతా వచ్చి సరిగ్గా ఉంటారు. మళ్ళీ అదొక దీంతో ఏం చేస్తుంటే వెయ్యి ఫారెన్ లో చాలా స్టైల్ గా పద్ధతి అది. ఫస్ట్ టైం ఫోన్కి వెళ్తుంటే వెళ్తా అందరు చూస్తే కాదు, పిల్లలు పెట్టుకుంటే వాళ్ళు ఫుడ్ పడేస్తా మొత్తం కార్పెట్లు నాశనం చేశాను. నేను మళ్ళీ రూమ్ సర్వీస్ ఉంటుందని హౌస్ కీపింగ్ తింటారని చెప్పి మళ్ళీ అన్ని తీసాను. మళ్ళీ మా అన్న ఎదురు వచ్చేలోపు అన్ని క్లీన్ చేసి వీళ్ళని కొట్టలాగే తిట్టలేక అలాగా. ఇప్పటికీ నాకు లోపల చాలా పెద్ద గాయం. ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చరణ్ అనగానే గుర్తుకొచ్చేది ఏమిటి అని. ఇప్పుడు అలాగే ఫ్లాష్ బ్యాక్ లో కూడా వెళ్ళాము. అలాగే మీకు బాబాయ్ అనగానే గుర్తొచ్చేది? రే ఈ మాటలు నాకు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఆపు, కంట్రోల్ చిన్నప్పుడు అండి. అది కాకపోతే ఇమీడియట్ గుర్తుకొచ్చేది లెగో ల్యాండ్ అండి. ఈ బొమ్మలు ఆడతారు కదండి, ఇలా ఫిక్స్ చేస్తారు ఒకటి పైన ఒకటి. లెగో ల్యాండ్ అండి, పెద్ద క్యాసిల్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు, ఒక హౌస్ కానీ ఒక కార్. సో బొమ్మలతో ఆడుకునేవాడు అండి. ఆయనక 25, 26 ఉంటుంది, 25 కూడా కాదు, 21, 22 అప్పుడే. ఈ సింగపూర్కి వెళ్ళినప్పుడు కానీ మేమందరం మాకు బట్టలు కొనేవారు. ఈయన మాత్రం ఒక జీన్స్ కొనుక్కొని బొమ్మల షాప్కి వెళ్ళేవాడు అండి. జిఐ జో అని అప్పుడు వచ్చేది ఒక సీరియల్. ఈ జిఐ జో గన్నులు, బొమ్మలు, ఈ లెగో ల్యాండ్ అనే బొమ్మలు ఇవన్నీ కొనేవాడండి. నాకు ఎందుకు చిన్నప్పుడు నా బొమ్మలు అంటే పెద్ద ఇష్టం లేదు. నేను వాడు బొమ్మలు కొనుక్కోవాల్సిన వయసు నేను మామూలు కదా. నేను బొమ్మలు కొనుక్కుంటే అసలు నన్ను చిన్నపిల్లల్లో చూసేవాడు. నేను వచ్చాను అసలు అర్థమేది కాదు, ఏంటిది కలర్ బొమ్మలు ఇవన్నీ. రాచారని ఇక్కడ కూర్చో చేద్దాం, బోర్డు చేద్దాం. నాకు అస్సలు ఉంటుంది కదా ఇంట్రెస్ట్. నాకు వెళ్ళి ఆడుకోవాలన్నా లేకపోతే టీవీ చూడాలని ఏముంటది. ఈ మాట రూమ్ లోనే ఉంటారండి. సగం టైం ఆయన ఇంట్లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆ రూమ్ లోనే బుక్స్ చదువుకుంటా, ఈ బొమ్మలతో ఆడుకుంటా. బుక్స్ చదువుకుంటా. మీరు ఇమాజిన్ చేయరు, ఒక చిన్న డివిడి కెమెరా, చిన్న డివి కెమెరా అంటారు, సోనీదో ఏదో అప్పట్లో వచ్చింది. దాంతో ఒక చిన్న మూవీ చేశారండి అప్పట్లోనే. చిన్న ఈ బొమ్మలు తీసుకుని ఇలా మూవీ షూట్ చేశారు, బొమ్మలు ఆడుకున్నట్టు, బొమ్మలు ఫైట్ చేస్తారు. చైల్డ్ ప్రొడక్షన్ చాలా ముద్ర వేస్తుంది అది అప్పుడు అండి.